రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతికత సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్స్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. అయితే ఈ బ్లూ స్క్రీన్ కనిపించిన వెంటనే కూడా సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతుంది. దీంతో యూజర్స్ ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్తో సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తుతూ ఉండటం తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. భారత్ సహా ప్రపంచంలో చాలా చోట్ల ఇటు విండోస్ షట్ డౌన్ అవుతుంది, కొంచెం ఎర్రర్ కనిపిస్తోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమోతు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాము స్క్రీన్ మీద కూడా ఇటు బ్లూ స్క్రీన్ కనిపించేస్తుంది, ఇటు విండోస్ సడన్ గా అట్లా షట్ డౌన్ అయ్యి ఇటువంటి ఎర్రర్స్ రావడానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అంటారు శ్రీధర్ గారు? యాక్చువల్లీ దీన్ని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని చెప్పేసి మనం చెప్పబడేది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎప్పటి నుంచో, అంటే విండోస్ 95 నుంచి వాడుతున్న ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కాకపోతే ఏంటంటే దీంట్లో ఈ రోజు మనం చూస్తుంది ఏదైతే ఉంటుందో అది సర్వర్ లెవెల్లో వచ్చేటప్పుడు ఎక్కువ కంప్యూటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని వెనక ఉన్న ప్రధానమైన కారణం క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక సంస్థ. క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ కి సేవలు అందిస్తూ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ విండోస్ లో కాదు ఈ రోజు మనం లోపం చూపిస్తుంది. యాక్చువల్గా కరెక్ట్ లోపం ఎక్కడ ఉందంటే క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా మన సర్వర్ కంప్యూటర్ లో ఉండే ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అంటే ఒక యాంటీవైరస్ లాంటిది అనుకోండి ఉదాహరణకి. సో అన్ని కంప్యూటర్లో సర్వర్లో ఉండే అన్ని కంప్యూటర్స్ ప్రాపర్ గా ఉండటం, సో నెట్వర్క్ కరెక్ట్ గా ఉండటం, అట్ ద సేమ్ టైం యూజర్స్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయటము, ఇదంతా కూడా ఆ సంస్థ అందించే సాఫ్ట్వేర్ నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ లో ఏది క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో సర్వీస్ లో వచ్చిన లోపం వలన ఈ రోజు ఈ సమస్య అనేది తలెత్తింది. సో దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా విమానయాన సంస్థలు ఇబ్బంది పడటం కావచ్చు. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎయిర్ ట్రాఫిక్ లో వచ్చేటప్పుడు ఏటీసీ సేవలు నిలిచిపోవడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో త్వరలో ఇది సాల్వ్ అవుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి చాలా వరకు కొన్ని దేశాల్లో ఈ నార్మల్కి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే శ్రీధర్ గారు, ప్రెసెంట్ ఈ బ్లూ స్క్రీన్ రావటం వల్ల అటు గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, లేకపోతే విమాన సంస్థలు, అంటే చాలా వరకు ఇప్పుడు కంప్యూటరైజ్ జనరేషన్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా ఒక ప్రపంచం ఆగిపోయిందనే చెప్పాలి ప్రెసెంట్ సిచ్యువేషన్లో. మళ్ళీ దీన్ని ట్యాకిల్ చేయడం ఎలా అంటారు? అంటే ఒకటండి, వాస్తవంగా చెప్పాలంటే టెక్నాలజీ అడాప్షన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా మనం ఈ విండోస్ లేకపోతే కనుక ఆండ్రాయిడ్ ఇలాంటి వాటిని మొదలుపెట్టిన తర్వాత అన్ని రకాల సేవలు ఎంత స్పీడప్ అయినాయో, అంటే అంతకుముందు గంటల తరబడి వేచి ఉండే సేవలు కూడా క్షణాలలో పూర్తవుతున్నాయి అంటే కనుక బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడాప్షన్. సో అంత వెసులుబాటు, అంత అడ్వాంటేజీ ఎలాగైతే ఉందో కొన్ని సందర్భాలలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు అంతే రకమైన ఇబ్బందులు కూడా ఉంటాయి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా రేర్ కేసెస్ లో నిజం చెప్పాలంటే ప్రతి క్షణము మనము ఈ విండోస్ కంప్యూటర్లు స్మూత్ గా రన్ అవుతున్నాయి అంటే కనుక ఎంతో మంది నిరంతరం ఆ సర్వర్స్ ని మెయింటైన్ చేస్తూ వాటి వెనక ఉండే కాన్ఫిగరేషన్స్ ని వీటన్నిటిని ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ సెక్యూరిటీ ఆడిట్ చేస్తూ ఉండటం వల్లనే ఈ రోజు ఎప్పుడు లోపం లేకుండా అన్ని సేవలు చాలా స్మూత్ గా జరిగిపోతూ ఉన్నాయి. సో దాంట్లో ఒక అంటే టెక్నాలజీ బేస్డ్ గా మనం ఆధారపడ్డప్పుడు 100%లో ఒక 10% లోపాలు ఉంటాయి, సమస్యలు వస్తాయి అన్న విషయాన్ని కూడా మానసికంగా సిద్ధంగా ఉంటే మాత్రమే వీటిని హ్యాండిల్ చేయగలుగుతాం. సో టెక్నాలజీ కాబట్టి 100% యాక్యురేట్ గా ఉండాలంటే కనుక సాధ్యపడదు. ఖచ్చితంగా అది హ్యాకర్ల దాడి వలన కావచ్చు, లేదా కాన్ఫిగరేషన్ లోపాల వల్ల కావచ్చు, సమస్యలు అనేది ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. సో అలా జరిగిందే మనం ఇప్పుడు తాజా సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే శ్రీధర్ గారు, అంటే ప్రెసెంట్ ఇటు క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ ఇందాక మీరు చెప్పినట్టు ఒక అప్డేట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఆ అప్డేట్ వల్లనే ఇటు ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావటం జరుగుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏదైనా అప్డేట్ తయారు చేశారనుకోండి, ఆ అప్డేట్ ఎలా తయారు చేయబడుతుంది, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ గ్రూప్స్ గా ఏర్పడేసి సో వీళ్ళు ఫైనల్ గా వచ్చేటప్పుడు ఈ రకరకాల మాడ్యూల్స్ తయారు చేస్తారు. ఆ మాడ్యూల్స్ ని వెరిఫై టెస్ట్ ఫేజ్ లో వెరిఫై చేసుకునేటప్పుడు ఎలాంటి కంపాటబిలిటీ ఇష్యూస్ లేవని చెప్పేసి అనుకున్న తర్వాత ఓకే ఫైనల్ గా దీన్ని పబ్లిక్ రిలీజ్ చేద్దాం. ఈ లోపల వచ్చేటప్పటికి బేటా వెర్షన్స్ కావచ్చు, ఇలాంటివంతా ఉంటాయి యాక్చువల్లీ.
సో అన్ని టెస్టింగ్లు జరిగిన తర్వాత ఫైనల్ గా రిలీజ్ చేస్తారు. అప్డేట్ రిలీజ్ అయిన తర్వాత రియల్ టైంలో, ఎందుకంటే టెస్టింగ్ ఫేజ్ లో వచ్చేటప్పటికి చాలా పరిమితమైన తక్కువ మంది మీద మాత్రమే ప్రయోగిస్తారు. సో సమస్య రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే రియల్ టైంలో పబ్లిక్ డొమైన్ లోకి కొన్ని కోట్ల మంది కంప్యూటర్లోకి అప్డేట్ వెళుతుందో, సో ఆల్రెడీ వాళ్ళు వాడుతున్న సర్వీసెస్ లో ఇన్కంపాటబిలిటీ రావటం, వీటన్నిటి వలన ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి అప్డేట్ వలన మీకు ఈ పర్టికులర్ కౌంటర్ స్ట్రైక్ సర్వీసెస్ కి కంపాటబిలిటీ ప్రాబ్లం అయ్యేసి మనకి సమస్య వచ్చినట్లు కూడా మనం భావించవచ్చు. లేదా హ్యాకర్ల దాడి కూడా అయి ఉండొచ్చు. ఇది మనకి నెమ్మదిగా తెలుస్తుంది. వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఎక్కడ లోపం వచ్చిందో ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో దాని తర్వాత మనకి నిజమైన సమస్య ఏంటన్నది తెలిసే అవకాశం ఉంది. శ్రీధర్ గారు, ఫైనల్లీ ఇటు ఒకవేళ హ్యాక్ అయినా సరే, లేకపోతే ఇటు బగ్స్ ఉన్నా సరే, ఆ బగ్స్ ఎర్రర్స్ డిలీట్ చేయడం కానివ్వండి, లేకపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి రావడానికి ఎంత టైం వరకు పట్టొచ్చు అంటారు? అంటే కొన్ని సందర్భాల్లో ఒక 5 minutes అయ్యేది కాస్త కొన్ని సందర్భాల్లో 1/2 hour పట్టవచ్చు. లేదా మనం గతంలో చూసున్నాం ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి గంటల తరబడి 4-5 గంటలు కూడా డౌన్ టైం అయిన సందర్భాలు ఉన్నాయి. సో అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్, అంటే ఎంత భారీ మొత్తంలో ప్రాబ్లం ఉంది. సో టెంపరీగా కొన్ని దేశాలకే నార్మల్ అంటే ఇబ్బంది అయ్యి మిగతా వాటికి పనిచేసేలాగా ఏమన్నా టెంపరీ రీస్టోరింగ్ ఏమైనా చేయడానికి స్కోప్ ఉందా లేదా, సో వీటన్నిటిని బేస్ చేసుకొని టైం డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఇంకో నెక్స్ట్ 1 hour 2 hours లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవన్నీ రీస్టోర్ కావచ్చు. అప్పటిదాకైతే మాత్రం మీరు అన్నట్లుగా హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్లైన్ సర్వీసెస్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, అలా అన్నీ కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఎందుకంటే సర్వర్ విండోస్ వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే స్కోప్ ఉంది. అయితే శ్రీధర్ గారు, ఈ బ్రేక్ డౌన్ వల్ల ఇంకొక టెన్షన్ అయితే అందరిలో ఉంది. ఇటు బ్యాంకింగ్ సిస్టమ్స్ కూడా కంప్లీట్గా ఆగిపోయాయి కాబట్టి అటు బ్యాంకింగ్స్లో అటు చాలా మంది అకౌంట్స్ కూడా ఇటు కంప్యూటరైజ్డ్ అయి ఉన్నాయి. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందనుకోవచ్చా అకౌంట్స్ పరంగా? అంటే డేటా పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా బ్యాంకులో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి అకౌంట్లో ఎంత ఉంది, ప్లస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివంతా కూడా సో ఇది ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ పరంగానే నడుస్తుంది. డేటాబేస్ ఏదన్నా ప్రాబ్లం అయితే అనుకోవాలి, కానీ వాటన్నిటికీ బ్యాకప్స్ ఉంటూ ఉంటాయి. ఇక్కడ కేవలం ఆపరేషన్ మాత్రమే ఆగిపోయింది. సో ఆపరేషన్ రీస్టోర్ అయిపోతే ఆ డేటాబేస్ కనెక్టివిటీ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో మన అకౌంట్లో డబ్బులు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అనేది యూపీఐ కానీ లేకపోతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా స్మూత్గా నడిచిపోతూనే ఉంటాయి. సో ఫైనలీ శ్రీధర్ గారు, ఇటు మాకు స్క్రీన్లో ఇటు గో ఇండిగో నుండి ఒక టికెట్ అయితే కనిపిస్తుంది, కంప్లీట్ హ్యాండ్ రిటర్న్ టికెట్ అది. సో అంటే టెక్నాలజీ సడన్గా ఒకసారికి బ్రేక్ డౌన్ అయితే కంప్లీట్గా మనం బ్యాక్వర్డ్స్కి వెళ్తాము అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చా? కంప్లీట్గా టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకూడదు అని కూడా ఈ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ మనకి చెప్తుందని అనుకోవచ్చా? అంటే వాస్తవంగా యాజ్ ఏ అనలిస్ట్గా నేను చెప్పే మాట ఒకటి, ఈ రోజు వరకు టెక్నాలజీని ఎంజాయ్ చేస్తే, ఈ క్షణం వరకు ఎంజాయ్ చేస్తే, ఒక ప్రాబ్లం రంగాల్లో ఇంకా టెక్నాలజీ వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి నా అనుకోవటం ఏదైతే ఉందో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే టెక్నాలజీని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఒకసారి ఒక ప్రాబ్లం తలెత్తుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన హెల్త్ విషయంలో కానీ ఎలాంటి విషయాలైనా కూడా జీవితం మొత్తం సాఫీగా ఉండదు కదా, మరి టెక్నాలజీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాటికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకోవాలి అన్న దానికి సంబంధించి వ్యవస్థలో సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఫెయిల్ అయితే కనుక నెక్స్ట్ గంట ఒక రోజు పాటు ఇబ్బంది ఏర్పడితే అప్పుడు మనం ఎలాగ సేవలు కొనసాగించాలి అన్న ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి తప్పించేసి పూర్తిగా టెక్నాలజీని బ్లేమ్ చేస్తున్నామంటే టెక్నాలజీని వాడుకోవటం మానేయాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. వెల్కమ్. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతికత సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కూడా పలువురు యూజర్స్ కు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. అయితే బ్లూ స్క్రీన్ కనిపించిన వెంటనే సిస్టమ్స్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతున్నాయి. దీంతో యూజర్స్ ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఇదే సమస్య తలెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతికత సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమాన సేవలు ఆలస్యం, రద్దుకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్స్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఇక స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఇప్పటికే ఇదే విషయంపై అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే కంప్లీట్ గా బ్యాంకింగ్ సిస్టమ్స్ కానివ్వండి లేకపోతే ఎయిర్ లైన్స్ అటు షట్ డౌన్ అయినట్టు తెలుస్తోంది. మరి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా కూడా విమాన సేవలకు తీవ్ర ఉంటాయి. అంటే అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సంబంధించి ఈ సేవలు అనేవి నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ లోపల తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఈ ఈ సమస్య తలెత్తినట్లుగా కూడా గుర్తించారు. ఇప్పుడు కొద్ది క్రితం దీన్ని రెక్టిఫై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధాన కారణం ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా వారు గుర్తించారు. ప్రధానంగా క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని. శివ, మీ దగ్గర అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కాస్త సిగ్నల్ ఉన్న దగ్గర నుండి మాట్లాడితే అంటే దట్ వుడ్ బి క్లియర్. అంటే క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రతినిధులు గుర్తించారు. క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ లో బగ్ కారణంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న డెస్క్టాప్ సిస్టమ్స్ అలాగే ల్యాప్టాప్స్ అనేవి దీనిపై ఎక్కువ ప్రభావం పడింది. దాని వల్లనే మొత్తం ఈ మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక లోపం కారణంగానే ఇటు అనేక అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కానీ ఇటు విమానాలకు సంబంధించి హాస్పిటల్స్ లో కూడా సాఫ్ట్వేర్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు. దానికి సంబంధించి గుర్తించి రెక్టిఫై చేశారు. దానికి సంబంధించిన తాత్కాలికంగా దాన్ని గుర్తించినప్పటికీ కూడా మరి కాసేపట్లోనే ఈ సేవలను కూడా అందుబాటులోకి వస్తాయంటూ కూడా మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఏదైతే మైక్రోసాఫ్ట్ లో సమస్య తలెత్తిందో దాన్ని హేళన చేస్తూ ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సమస్యపై ఎలాన్ మస్క్ ఎద్దేవా చేస్తూ కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. దానికి సంబంధించి ఏదైతే మైక్రోసాఫ్ట్ లో సమస్య తలెత్తడం వల్ల ఇండియాలో ఇతర దేశాల్లో ఏదైతే దానికి సంబంధించి విమానయాన రంగానికి సంబంధించిన సేవలు ఎక్కడైతే నిలిచిపోయాయో అంటే ఒకవైపు విమానాల టికెట్స్ బుక్ చేసిన సందర్భంలో సిస్టమ్ ఆపరేట్ చేసిన సందర్భంలో మొత్తం కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బ్యాంకింగ్ సంబంధించి కూడా సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేయడం లేదు, హాస్పిటల్స్ కూడా పనిచేయడం లేదు. నిపుణులు కూడా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల మన వ్యక్తిగత కూడా చూస్తుంది. ఇండిగో సంబంధించి అక్కడ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయడం వల్ల హ్యాండ్ రిటర్న్ గా కూడా వాళ్ళ టికెట్ పైన రాసిచ్చిన దృశ్యాలు అయితే మనం వ్యక్తిని స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన దాదాపు 365 సంబంధించిన యాప్స్ అలాగే సర్వీస్ వినియోగించడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ కు సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇచ్చే క్లౌడ్ స్ట్రైక్ ఫెయిల్యూర్ కావడం వల్లే ఈ మైక్రోసాఫ్ట్ లోపాల వల్ల ప్రధానంగా ఈ విమానయానానికి సంబంధించిన విమాన సేవలకు అంతరాయం ఏర్పడినట్లుగా కూడా గుర్తించారు. ఇటు ఢిల్లీలో కూడా కొద్దిసేపటి క్రితం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ ఐటీ సమస్య కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో కొన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడం, దానికి సంబంధించి సర్వీసులపై ప్రభావితం పడినట్టు కూడా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. విస్తారా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. విస్తారా కూడా ఒక ట్వీట్ చేసింది. అంటే మా సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి కొంత అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి అందరినీ కూడా క్షమాపణ కోరుతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మేము సమన్వయం చేసుకుంటూ దీన్ని రెక్టిఫై చేస్తామంటూ కూడా ఇప్పటి వరకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామంటూ కూడా ఇటు విస్తారాకు సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ట్విట్టర్ వేదికగా ఇచ్చారు. ఇంకా దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయితే ఎక్కడ సమస్య తలెత్తింది అనే దానిపైతే రెక్టిఫై చేశారు. ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదురైన సాంకేతిక సమస్య ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ను బెంబేలెత్తిస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతోంది. విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్ సర్వీసుల వరకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గ్లోబల్ ఐటీ సమస్య మూలంగా భారత్లో అనేక దేశీయ విమానయాన సంస్థల్లో చెక్ ఇన్,
బుకింగ్ సహా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రేలియాలో వార్తా సంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి. బ్రిటిష్ న్యూస్ ఛానల్ స్కై న్యూస్ కూడా వార్తలను ప్రసారం చేయడంలో అవాంతరాలు ఎదుర్కొంటుంది. అయితే ఆస్ట్రేలియాలోని బుల్వర్త్స్ అనే సూపర్ మార్కెట్ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. పాయింట్ ఆఫ్ సేల్స్ లో కస్టమర్స్ బ్యాంక్ కార్డులు కూడా పనిచేయటం లేదు. ఇక కొన్ని దేశాల్లో ఆన్లైన్తో అనుసంధానమై ఉన్న పోలీస్ వ్యవస్థలు సైతం క్రాష్ అయిపోయాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా సమస్యలు తలెత్తాయి. అక్కడి మెట్రో సర్వీసెస్ సైతం నిలిచిపోయినట్లుగా సమాచారం అందుతోంది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సైతం దెబ్బతిన్నాయి. అమెరికాలో 911 అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గ్లోబల్ ఐటీ సమస్య ఢిల్లీ విమానాశ్రయంలోనూ కొన్ని సర్వీసెస్ పై ప్రభావం చూపించింది. గ్లోబల్ ఐటీ సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని కొన్ని సేవలు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ప్రకటించాయి ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు. అయితే ఈ క్రమంలోనే దాదాపు అన్ని విమానయాన సంస్థలు కూడా వారి సమస్యను ఎక్స్ వేదికగా ప్రకటించాయి. గ్లోబల్ ఐటీ సమస్య తలెత్తిన క్షణాల్లోనే విమానయాన సంస్థలతో పాటు పలు వ్యాపార సంస్థలు వారి సర్వీసులకు అంతరాయం కలిగినట్టుగా ప్రకటించాయి. దీంతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ క్రాష్ వల్ల ట్రావెలింగ్ లో కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రెసెంట్ ఒక ట్రావెలర్ దివ్యేష్ మనతో ఉన్నారు. దివ్యేష్, చెప్పండి, ప్రెసెంట్ మీరు ఎటువంటి సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? దివ్యేష్, రైట్. దివ్యేష్, అయితే ప్రెసెంట్ మీరు ట్రావెలింగ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా? అవును, చేస్తున్నాం కదా మేడం. ఇక్కడ ఏమవుతుందంటే మాది సర్వే డౌన్ ఉందని చెప్తున్నారు. ఓకే, నాకు మెసేజ్ రాలేదు, లోపల ఎంట్రీ ఇస్తలేరు. ఏ మెసేజ్ అండి? బోర్డింగ్ మెసేజెస్ రాలేదా మీకు? రాలేదు బోర్డింగ్ మెసేజ్. మేము టికెట్ బుక్ చేసినాం కదా, దాని మెసేజ్ రాలేదు బోర్డింగ్. ఓకే, హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఏమైనా ఇస్తున్నారా అండి అక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళు? ఏమి ఇస్తలేరు. మరి మీరు మాట్లాడడం జరిగిందా ఇటు మైక్రోసాఫ్ట్ క్రాష్ అవ్వడం వల్ల మీ ట్రావెలింగ్ కి ఇబ్బంది వస్తుంది అని చెప్పి? సర్వే డౌన్ అని అంటున్నారు, ఓన్లీ సర్వే డౌన్. ఓకే, సో సర్వర్ డౌన్ కాబట్టి ట్రావెలింగ్ అంటే అటు మీ ఫ్లైట్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యాయా లేకపోతే ఫ్లైట్స్ ఆన్ టైమ్ లోనే ఉన్నాయి కానీ మీకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం లేదు? మాకు బోర్డింగ్ పాసే దొరకలేదు. మేము లోపల పోవడానికి మేము బయటనే ఉన్నాము. వాళ్ళు అంటున్నారు సర్వే డౌన్ ఉంది మీకు, అందుకే బోర్డింగ్ దొరకలేదు అని. అక్కడ అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అండి? చేశాం, అందరితో చేశాం మ్యామ్. ఇక్కడ ఎవరు ఏమీ చెప్తలేరు, సర్వే డౌన్ మేము ఏం చేయలేము అని అంటున్నారు. రైట్, అయితే మీతో పాటు వేరే ప్రయాణికులు కూడా ఉన్నారా? ఉన్నారు కానీ వారికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్? అది తెలీదు, ఐ డోంట్ నో, బట్ అది వాళ్ళది వేరేది ఉంది. మాది ఏంటంటే మేము మార్నింగే చేసినాము, లెవెల్ 45కి చేసాం బుకింగ్. 20 minutes బ్యాక్ తర్వాత మీకు వచ్చేస్తుంది అని చెప్పారా, మరి మెసేజ్ ఏం రాలేదు, రిప్లై రాలేదు మాకు. దాని తర్వాత మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేసినాము. సో మీతో పాటు దివ్యేష్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడిస్తారు. వాళ్ళకి తెలుగు రాదు, హిందీలో మాట్లాడాలి. ఓకే ఓకే. हेलो, अच्छा दिव्येश, आप प्रेजेंट कुछ प्रॉब्लम्स फेस कर रहे हैं? बोर्डिंग ही प्रॉब्लम है, नहीं तो और कुछ प्रॉब्लम्स फेस कर रहे हैं आप? अरे मैम, फेस प्रॉब्लम में ये है कि पीएनआर ही नहीं आ रहा है,
तो टिकट कंफर्म दिया नहीं, मुझे पीएनआर नहीं दिया तो कुछ आगे बढ़ ही नहीं सकता है, पेमेंट कट गया है। और सुबह ये हुआ कि पीएनआर लास्ट मोमेंट पे आया, जब मैं चेक इन कर रहा था ना तब मेरा टाइम ऑलरेडी, वो बोल रहे कि आपका टाइम चला गया, तो वो आपका मिस्टेक है, आप लेट आए। उसका मिस्टेक था, मुझे पीएनआर लेट दिया उन लोगों ने। अच्छा, आप बोले थे कि पीएनआर लेट आया इसीलिए हम लेट आए थे बोल के? अरे मुझे घुमा रहे, मैंने बोला ना पीएनआर नहीं आया, तो बोलते गेट नंबर 6 पे जाओ, 6 पे जाते हैं तो बोलते 8 पे जाओ, 8 पे जाते हैं तो बोलते हैं कि बाहर काउंटर पे जाओ। ऐसे मेरे को 1 घंटा घुमाया सुबह। फिर जब वो पीएनआर मुझे मिला ना तो मेरा ऑलरेडी टाइम हो चुका था। अच्छा, आप उधर के स्टाफ से बात करे थे क्या? क्योंकि आपको तो अंदर एयरलाइंस के अंदर आके ही 1 घंटा हो गया, वैसे ही तो पीएनआर लेट हुआ था ना, वो बोले थे आप? हाँ मैं बोला, तो बोला सर वो हमारा इश्यू नहीं है, आपको टिकट जो मिला है वो रेडी है, मगर अभी फ्लाइट टेक ऑफ हो गई है ऑलरेडी। सो ऑल्टरनेटिव फ्लाइट का ऑप्शन कुछ देते हैं उन्होंने? हाँ मुझे दिया, मगर बहुत खराब दिया। उसने बोला कि रात को फ्लाइट है, मैं रात की फ्लाइट आपको देती हूँ, उसकी 9,000 टिकट है, तो मैं 3,000 लेस करके आपको 6,000 देना है, जो कि मैंने ऑनलाइन देखा तो वो टिकट उसकी 6,000 ही थी। अच्छा, तुम्हारे हमको ठीक है। फिर मैंने अहमदाबाद का दूसरा फ्लाइट किया 12 बजे, पौने 12 बजे, पेमेंट कट गया, पीएनआर ही नहीं आया। अभी मैं आया ना तो काउंटर पे गया तो बोलता है कि आप 6 नंबर के गेट पे जाओ, 6 नंबर पे गया तो बोलता है 8 पे जाओ। जो सुबह हुआ था ना सेम वही हो रहा है, यहाँ से वहाँ घुमाया। फिर थोड़ा हमने हार्डली बात की, ठीक है उसने तो जवाब ही नहीं, वो आराम से बैठे है अपने काउंटर पे, उसको ऐसा है कि हमें जवाब देना है, रिस्पेक्ट है, ऐसा कुछ नहीं है, वो आराम से बैठे, उसको कुछ फर्क नहीं पड़ता है ऐसे। अच्छा, आप दिव्येश उधर टिकट काउंटर के पास ही लोग हैं और थोड़े ऑफिशियल्स भी रहते हैं ना, उनसे बातचीत हुई आपकी? हाँ बस सभी का प्रॉब्लम ये है कि एक बंदा तो बेचारा श्रीलंका जाने के लिए आया है, उसको भी सेम प्रॉब्लम है, उसकी श्रीलंका की टिकट थी कोलंबिया की, वो भी यही बोल रहा था। अच्छा, आपके पास जो ट्रैवलर्स है सबका प्रॉब्लम एक ही है कि पीएनआर अभी तक नहीं आया, पीएनआर लेट आया। और ऑलरेडी मेरी फ्लाइट देखो अभी 2:25 की थी, ठीक है, 2:25 हो गई है, मेरे को पीएनआर नंबर आया नहीं, मेरे फ्लाइट में पैसे कट गए, ठीक है, दूसरी बार कटते हैं, कोई जवाब नहीं है। कस्टमर केयर में कॉल किया तो मुझे मेल आया है, पैसे कटे, वो मेल आया है, तो मैंने मेरा मेल आईडी दिया कि ये मेल आईडी पे मुझे मेल आया है मेरे पैसे, तो आपका मेल आईडी पे कोई मेल ही नहीं आया है, सब बोल के उन लोगों ने फोन ही काट दिया। अभी फोन नहीं लग रहा है कस्टमर केयर में। अच्छा, अब एटलीस्ट उन्होंने रिफंड के बारे में कुछ बात कर रहे हैं? एटलीस्ट नहीं दे रहे कुछ, वो बोलते हम कुछ नहीं कर सकते अभी। अच्छा, गलती होना के और रिफंड भी नहीं दे रहे आपको? नहीं, कुछ नहीं हो सकता आपका। राइट, थैंक यू दिव्येश। రైట్, ప్రెజెంట్ విన్నాం కదా, అటు ట్రావెలర్స్ కూడా అటు సమస్యను ఫేస్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఎయిర్లైన్ సంస్థలు అటు ట్విట్టర్ ద్వారా ఇటు విండోస్ క్రాష్ అవ్వడం వల్ల వాళ్ళ సర్వీసెస్లో అంతరాయం ఏర్పడుతున్నాయంటూ ట్విట్టర్ ద్వారా చెప్పినా కూడా ప్రకటించినా కూడా ఆల్రెడీ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు బుకింగ్ సర్వీసెస్ దగ్గర అక్కడ వాళ్ళకి వచ్చే బోర్డింగ్ పాసెస్ దగ్గర అంతరాయం ఫేస్ చేసినట్టుగా మనం ఒక ఫీమేల్ ట్రావెలర్ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దివ్యేష్ మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం పిఎన్ఆర్ నంబర్ వాళ్ళకి లేట్గా వచ్చినట్టు కూడా చెప్పడం మనం చూస్తున్నాము. అయితే ఆయన ఆల్రెడీ అటు బోర్డింగ్కి వెళ్ళినా కూడా అటు గేట్ నెంబర్ 6 గేట్ నెంబర్ 5 అంటూ తిప్పి ఆ తర్వాత కస్టమర్ కేర్ సర్వీసెస్ కూడా ఎవరూ లేరు, ఎవరు మాట్లాడటం లేదు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవడం లేదుకుంటా అంటూ కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్నాము. కంప్లీట్లీ అటు పిఎన్ఆర్ నంబర్స్ రాకపోవడం వల్ల వాళ్ళ ఫ్లైట్స్ అయితే అటు టేక్ ఆఫ్ చేసేసాయి. ప్రెసెంట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే విత్ హిమ్ దస్ అన్ ఇంటర్నేషనల్ ట్రావెలర్ ఆల్సో, ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్ శ్రీలంకకి వెళ్తున్నారు, ఆయన కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటూ కూడా దివ్యేష్ చెప్పిన కాన్వర్జేషన్ తో మనకు అర్థమవుతుంది. కంప్లీట్లీ అటు ఎయిర్లైన్స్ అయితే బాధ్యత తీసుకోవడం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది.